ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూస్తున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఏదైనా కొత్త కొత్త ఒప్పందాలు కానీ, కొత్త కొత్త కాంట్రాక్టులు కానీ, కొత్త కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లయితే విజయం కనపడుతోంది. క్రయ విక్రయాల్లో లాభం కనపడుతుంది కాబట్టి భూములు, యంత్ర పరికరాలు, గృహాలు కొనుగోలు చేయొచ్చు, అమ్మచ్చు. ఇక మొండి బకాయిలు వసూలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఆర్థిక ప్రగతి కనపడుతోంది. పట్టుదలతోటి కృషి చేయగలుగుతారు. అనుకున్న శుభకార్యాలన్నీ కూడా మీకు ఎదరికి వెళతాయి. ఆర్థిక విషయంలో కూడా సమస్యలు చాలా శాతం పరిష్కారం అవుతాయి. డబ్బుల విషయంలో చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సంపాదన పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అనేక రకాల ఆర్థిక సమస్యలకి పరిష్కారాన్ని వెతుక్కోగలుగుతారని చెప్పొచ్చు. పెద్దలతో కలిపి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు వేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య కూడా కలయికలు, అన్యోన్యతలు కలిసొచ్చే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. వైవాహిక జీవితంలో ఉండేటటువంటి సమస్యలు కానీ, గొడవలు కానీ చాలా శాతం తగ్గుతాయి. వ్యాపారపరంగా కూడా చాలా అద్భుతమైనటువంటి వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా కష్టానికి ప్రతిఫలం కనపడుతుంది. ప్రేమికుల మధ్య అన్యోన్యత బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొంచెం ప్రశాంతత కనపడుతోంది. ఉద్యోగ గండాలు, ఉద్యోగ సమస్యలు పోతాయి. స్త్రీలకి చాలా జాగ్రత్తగా ఉండడము, కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటుగా మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ప్రయత్నం చేయగలుగుతారు. ఇష్టమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ, లేదా బంగారపు విలువైనటువంటి వస్తువులు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారని చెప్పొచ్చు. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులకి సంబంధించినటువంటి పితృపూర్వకాస్తులు సంక్రమించే అవకాశం కనపడుతోంది. మీరు ఏవైతే కోరికలు తీర్చాలనుకుంటున్నారో అటువంటి కోరికలన్నీ కూడా మీకు నెరవేరుతాయి. విదేశాల్లో ఉండే వారికి ఆర్థిక ప్రగతి, అద్భుతమైనటువంటి లాభాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో కూడా రిలేషన్షిప్ కానీ, కమ్యూనికేషన్ కానీ చాలా బలపడుతుందని చెప్పొచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే సొంతంగా మీ కాళ్ళ మీద నిలబడేటటువంటి వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ చేసుకోగలుగుతారు. వివాహం విషయంలో కానీ, ప్రేమ విషయంలో కానీ అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య సామరస్యత,